హాయ్ అండి. నేనున్న సిచ్యువేషన్లో వీడియోలు పెట్టడం అయితే కొంచెం లేట్ అయింది. ప్లీజ్ మన ఛానల్ చూసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. దమ్ముడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు. తీరిక లేకపోయినా సరే ఏదోలాగా అయితే వీడియోలు అయితే పెడుతున్నాను, కానీ పెట్టిన వీడియోకి అయితే వ్యూస్ కూడా రావట్లేదు. ప్లీజ్ మన ప్రాబ్లం అర్థం చేసుకొని మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నేను ఫైనల్గా బేబీ పొటాటోస్తో కర్రీ అయితే చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే. ఈ బేబీ పొటాటోస్తో కార్తీక మాసంలో పెళ్ళిళ్ళైన ఫంక్షన్లైనా, ఇంకా వినాయక చవితికి, రాములవారి కళ్యాణానికి, ఇలాంటి కళ్యాణానికి వెజిటేబుల్స్తే తింటారు కాబట్టి ఇలాంటి వెజిటేబుల్స్తోనే వండుతారండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. పన్నీర్ కర్రీ, ఇలా బేబీ పొటాటోస్ కర్రీ అయితే వండితే నాన్ వెజ్ తినరు కాబట్టి ఇలాంటి వెజిటేబుల్స్ అయితే తినేయచ్చు. అందుకని ఇలాంటి కర్రీస్ అయితే చేస్తారండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి వండుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇలా బేబీ పొటాటోస్తో కర్రీ అయితే చేసుకోవాలని అనిపిస్తుంది. ఒకసారి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కర్రీ ఎలా చేసుకున్నానో ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. ఫైనల్గా కొన్ని బేబీ పొటాటోస్ అయితే తీసేసుకొని బాగా వాటర్లో వేసి అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ వేడి వాటర్లో వేసి అయితే కొంచెం సేపు అయితే ఉడికించేసుకున్నాను. ఉడికించేటప్పుడే దాంట్లో సాల్ట్ వేసానండి, ఎందుకంటే బేబీ పొటాటోస్ కొయ్యం కాబట్టి అందుకే సాల్ట్ వేయాలి ఇంకడానికి. ఫైనల్గా బేబీ పొటాటోస్ ఉడికిపోయిన తర్వాత దాని కింద పొట్టు అయితే తీసేసుకున్నానండి. పొట్టు తీసేసుకొని స్పూన్తో అయితే ఘాట్లు పెట్టేసుకున్నాను. ఘాట్లు ఎందుకు పెట్టుకుంటారంటే ఉప్పు కారం దానికి పట్టితే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని అయితే ఘాట్లు పెట్టుకుంటారు. ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయి అయితే పెట్టుకొని కళాయిలో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకొని గుడ్లు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ విధంగానే ఈ బేబీ పొటాటోస్ అయితే ఫ్రై అయితే చేసేసుకున్నానండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా పక్కకైతే తీసేసుకున్నాను. దాంట్లోకే కొంచెం తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ అయితే వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. ఆనియన్స్ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి టమాటా కూడా వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్లా ఉడికిపోయేటట్లయితే కొంచెంగా ఫ్రై చేసేసుకున్నాను. ఈ బాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మనం మిక్సీ పట్టలేదు కదా. మిక్సీ పట్టుకుంటారు చాలామంది, పన్నీర్ కర్రీ వండుకున్న వాళ్ళు కూడా మిక్సీ పట్టుకుంటారు కదా, ఆ విధంగా మిక్సీ పట్టుకోలేదు నేను. అందుకోసమే ఈ విధంగానే వండుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే అసలు టేస్ట్ అయితే ఉండదు. అందుకని ఇలాగా మెత్తగా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఈ ఉడికించిన పొటాటోస్ ఉన్నాయి కదా, ఈ పొటాటోస్ కూడా ఆయిల్ పట్టేటట్లయితే బాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ సరిపోయేంత కారం, టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసుకొని మళ్ళీ సాల్టును కారం అయితే ఈ బేబీ పొటాటోస్కి సరిపోయేటట్లయితే బాగా ఉడికించేసుకున్నాను. ఉడికించేసిన తర్వాత మాడిపోతాయి కదా, అందుకని దీనికి కొంచెం వాటర్ అయితే వేసుకొని వాటర్లో కూడా బాగా ఉడికించేసుకున్నానండి నేను. ఇంకా కొద్ది వాటర్ అయితే ఎక్స్ట్రా వేసుకొని వాటర్లోనే ఇంకా బాగా అయితే ఉడికించుకోవాలి, ఎందుకంటే ఈ పొటాటోస్ అయితే లోపలికి వెళ్ళి ఉప్పు కారం పట్టాలి కదా, అందుకని అయితే వాటర్ ఎక్కువగా వేసుకొని ఉడికించేసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా వండుకుంటేనే. వాటర్లో ఉడికిపోయిన తర్వాత కొంచెము చింతపండు రసం కూడా వేసుకున్నానండి. చింతపండు రసం వేసుకుంటేనే కదా ఆలు తీయగా ఉంటుంది, ఆలు తీయగా ఉండకుండా ఉంటుంది చింతపండు రసం వేసుకుంటే. ఈ చింతపండు రసంలో కూడా ఈ ఘాట్లు పెట్టాం కదా స్పూన్తోని, ఆ ఘాట్లోకి వెళ్ళి ఉప్పు కారము చింతపండు ఈ మసాలాలన్నీ పట్టేటట్లయితే బాగా అయితే ఉడికించేసుకోవాలండి. బాగా ఉడికితేనే కదా ఈ కూర అయితే టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే బేబీ పొటాటోస్ చిన్న పొటాటోస్ కదా, అందుకని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగ వినాయక చవితికి, ఇంకా దేవుడి ఫంక్షన్లకి, ఇంకా ఏమైనా ఫంక్షన్లు జరిగితే ఇంకా చాలామంది ఉంటారు కదా నాన్ వెజ్ తినలేని వాళ్ళు. నాన్ వెజ్ తినలేని వాళ్ళు కూడా ఏమైనా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లు అయినా ఈ విధంగానే పెడతారండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా బాగా వాటర్లో ఉడికిపోయిన తర్వాత నేను టేస్ట్ సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ధనియాల పౌడరు, కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసేసుకున్నాను. ఈ మసాలాలు కూడా దీంట్లోనే బాగా ఉడికిపోయేటట్లయితే కలుపుతూ ఉడికించేసుకోవాలి, లేదంటే మొత్తం అడిగి పెట్టేసి బేబీ పొటాటోస్ అయితే ఖరాబ్ అవుతాయి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా ఇవన్నీ వేసి అడిగి పట్టకుండా బాగా కలుపుతూ ఉడికిస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం మన వీడియోలు చేయడం లేట్ అవుతుందండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఈ మసాలాలన్నీ బేబీ పొటాటోస్కి పట్టేటట్లయితే బాగా ఉడికించేసుకొని ఫైనల్గా లాస్ట్లోనైతే కొంచెం పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకుంటే ఏ
కర్రీ అయినా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే నేనైతే పెరుగు అయితే వేసుకున్నాను. వీలైతే పెరుగు వేసుకోవచ్చు, లేకపోతే పెరుగు వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే పెరుగు అయితే వేసుకొని బాగా ఉడికించేసుకున్నానండి. కర్రీ అయితే కొంచెం దగ్గర పడిపోయిందండి. దగ్గర పడిపోయిన తర్వాత ఇంకా కోసి పెట్టుకుని కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీర కూడా పైన అయితే అలా జల్లేసుకున్నాను. జల్లేసుకున్న తర్వాత కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా నీసు తినలేని రోజుల్లో ఇలాంటి కర్రీ వండుకుంటే ఎలాంటి బెంగ లేకుండా ఈ కర్రీతోనైతే బాగా తినేయచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మన వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ కొంచెం వీడియోలు చేయడం అయితే లేట్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చేయడం ఎందుకు లేట్ అవుతుందో కారణం అయితే చాలామందికి తెలుసు. అందుకని అయితే వీడియోలు చేసినప్పుడైనా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. ఫైనల్గా మన ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.